డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. పిల్లలకు జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ రెగ్యులర్గా ఫీడ్ చేస్తూ ఉంటారు చాలా మంది. అది పిల్లలకు ఎటువంటి అనారోగ్యాన్ని ఇస్తుంది? అండ్ చాలా మంది తల్లులకు పిల్లలకు బ్రేక్ఫాస్ట్లో ఎటువంటి ఫుడ్ ఇస్తే వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారు అనే దానికి సంబంధించి చాలా సందేహాలు ఉంటాయి. మరి అటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేయడానికి మనతో పాటు రిజిస్టర్డ్ డైటీషియన్ యశోద హాస్పిటల్ నుంచి సుజాత స్టీఫెన్ గారు ఉన్నారు. మరి డాక్టర్ గారితో మాట్లాడి మీ సందేహాలు కూడా నివృత్తి చేసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కామెంట్ రూపంలో మీ సందేహాలు అప్లోడ్ చేయొచ్చు. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మేడం ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే అండి. హలో అండి. రైట్, చాలా మంది పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ దీనికి సంబంధించి చాలా మదన పడుతూ ఉంటారు. పిల్లలకి కరెక్ట్ ఫుడ్ ఇస్తున్నామా లేదా, మేము ఇచ్చే ఫుడ్ వాళ్ళకి సరిపోతుందా లేదా, అండ్ బయట స్ట్రీట్ ఫుడ్ తింటూ ఉంటారు చాలా మంది పిల్లలు. దానివల్ల ఏం పర్వాలేదు, ఓకే ఫైన్, చాలా మంది పిల్లలు తింటున్నారు కదా, మన వాళ్ళు తిన్నా ఓకే అని అనుకుంటూ ఉంటారు. సో ఇది కరెక్టేనా? పిల్లలకు మనం ఎటువంటి ఫుడ్ ఫీడ్ చేయాలి? అవునండి, ముఖ్యంగా ఏంటండి, మనం పిల్లలు అనేసరికి చాలా వరకు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్, రాబోయే జనరేషన్ వాళ్ళదే కాబట్టి వాళ్ళ ఆహారంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో ఏంటంటే మన 80% ప్రాసెస్డ్ ఫుడ్సే ఉంటున్నాయి మార్కెట్ నిండా. సో అవి మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా హోమ్ కుక్డ్ ఫుడ్ లాంటివి పిల్లలకి ఇవ్వడం అన్నది మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే కనుక వాళ్ళకు ఒక ఏజ్ వచ్చేసరికి దే విల్ అండర్స్టాండ్ వాళ్ళకి ఎలాంటి ఆహారంతో వాళ్ళు ఇన్ని రోజులు ఎట్లా వచ్చారో దాన్ని వాళ్ళు కంటిన్యూ చేయడానికి ఉంటుందన్నమాట. సో ఈ ఎదిగే వయసులో వాళ్ళకి కావాల్సిన మ్యాక్సిమం న్యూట్రియంట్స్ మనం ఇచ్చే ఆహారం ద్వారా కనుక అందిస్తే తప్పకుండా వాళ్ళకి ఏంటంటే బేసిక్ న్యూట్రిషన్, వాళ్ళకి గ్రోత్ కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ, మంచి ఆరోగ్యంగా ఉండడానికి, యాక్టివ్గా ఉండడానికి, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి, వీటన్నిటికి కూడా కావాల్సిన న్యూట్రియంట్స్ మనమిచ్చే ఆహారం ద్వారానే లభిస్తుంది అనమాట. సో అందుకని ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ మనం అనుకున్నట్లయితే బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పిల్లలు బ్రేక్ఫాస్ట్ తిని వెళ్ళే పిల్లలు ఎంత చురుగ్గా ఉంటారు, వాళ్ళ క్లాస్లో ఎంత యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ క్లాస్లో వాళ్ళ చేసే వర్క్లో కూడా, అంటే ఏదైనా అండర్స్టాండింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, కాన్సన్ట్రేషన్, ఇవన్నీ కూడా చాలా బెటర్గా ఉంటాయని ఎన్నో స్టడీస్ ఉన్నాయి మనకి. ఆ స్టడీస్లో వీ హ్యావ్ సీన్ దట్ దే డూ బెటర్ దెన్ ఎవరైతే పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినకుండా వెళ్తారో స్కూల్కి. సో అందువల్ల బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ మనం వాళ్ళకి ఇంక్లూడ్ చేయాలి. అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. ఓకే, బ్రేక్ఫాస్ట్లో అంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు లేవగానే తినే ఫుడ్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది ఎలా ఉండాలి, ఏమేమి ఫుడ్ దాంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు? చాలామంది రెగ్యులర్గా ఎగ్ ఐటమ్స్ పెడుతూ ఉంటారు, ఫ్రై ఐటమ్స్ పెడుతూ ఉంటారు, లేకపోతే ఓన్లీ ఇడ్లీ, అలా డిఫరెంట్ ఐటమ్స్ కాకుండా ఒకటే ఐటమ్ పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఎర్లీ మార్నింగ్ గ్రోతింగ్ మీద ఇంతకుముందు చెప్పడం జరిగింది, గ్రోత్ బాగుంటుంది కాబట్టి, సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఏది పెడితే వాళ్ళకి బాగుంటుంది అంటారు? సో ముఖ్యంగా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్, అంటే మెయిన్ ఒక 3 ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అవి మనం కవర్ చేయగలిగితే కనుక వాళ్ళ మ్యాక్సిమం న్యూట్రియంట్స్ వాళ్ళకి, అంటే ఆ రోజుకి కావాల్సినవి వారికి అందుతాయి అన్నమాట. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్ మీల్ కాబట్టి ముఖ్యంగా వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ప్రోటీన్ కంపల్సరీ ఉండాలి, అండ్ హెల్దీ కార్బోహైడ్రేట్స్, అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే హోల్ గ్రెయిన్స్ నుంచి వచ్చేవి, అండ్ హెల్దీ ఫ్యాట్స్. ఈ 3 కనుక మనం ఇంక్లూడ్ చేసి ఏదైనా బ్రేక్ఫాస్ట్ మనం పెడితే కనుక పిల్లలకి ఆ రోజు మొత్తం కావాల్సిన యాక్టివ్గా ఉండడానికి, వాళ్ళ స్ట్రెంగ్త్కి, వాళ్ళ గ్రోత్కి మ్యాక్సిమం న్యూట్రియంట్స్ మనకి బ్రేక్ఫాస్ట్ నుంచి అందుతాయి అన్నమాట. సో అందువల్ల ఈ ప్రోటీన్ అండ్ హెల్దీ కార్బ్స్ అండ్ హెల్దీ ఫ్యాట్, ఈ 3 కవర్ అయ్యేలాంటి బ్రేక్ఫాస్ట్ పిల్లలకి మనం ఇవ్వాలి. సో మనం చాలా వరకు మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్లు అన్నీ కూడా ఈ ప్రోటీన్ అండ్ కార్బ్ కాంబినేషన్లోనే ఉంటాయి. ఇప్పుడు ఇడ్లీ కానీ, దోశ కానీ, లేకపోతే కిచిడి, తర్వాత ఇంకా పోహా అంటారు, లేకపోతే ఇలా మనం రోటీ చేస్తూ ఉంటాము, పరాటాలు, ఇలా ఇవి అన్నీ కూడా చాలా వరకు ఏంటంటే ప్రోటీన్తోనూ కార్బ్స్తోనూ కాంబినేషన్లో ఉంటాయన్నమాట. సో కాకపోతే ఇప్పుడు మెయిన్ ఏమవుతుందంటే చాలా వరకు ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్లు అన్నీ కూడా రీప్లేస్డ్ విత్ ప్రాసెస్డ్ అయిపోతున్నాయి. లైక్ ఇప్పుడు నూడిల్స్ అవ్వచ్చు, బ్రెడ్స్ అవ్వచ్చు, లేకపోతే పాస్తాలని, పిల్లలు చాలా వరకు ఈ రెడీమేడ్ సీరియల్స్ ఉంటాయి కదా, లైక్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ లైక్
ఇప్పుడు కార్న్‌ఫ్లేక్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి ఎక్కువ కలర్స్ అవన్నీ యాడ్ చేసినవి అట్రాక్షన్ కోసం. సో ఇవన్నీ రావడం వల్ల చాలా వరకు పిల్లల్లో ఏంటంటే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లన్నీ కూడా ఈ ప్రాసెస్డ్ బ్రేక్‌ఫాస్ట్ ద్వారా అవి రావడం వల్ల మ్యాక్సిమం న్యూట్రియంట్స్ వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ ద్వారా అందేవి చాలా వరకు తక్కువైపోతున్నాయి. సో నెక్స్ట్ మీల్స్‌లో అవి కవర్ చేయలేకపోవడం వల్లనే పిల్లల్లో అవన్నీ కూడా న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఎక్కువగా రావడం, అండర్ వెయిట్ కానీ లేకపోతే ప్రోటీన్ తక్కువ ఉండడం, తర్వాత ఇవన్నీ కూడా వచ్చేది ఈ బ్రేక్‌ఫాస్ట్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కాకపోవడం, తర్వాత సరైన బ్రేక్‌ఫాస్ట్ తినకపోవడం, స్కిప్ చేయడం, ఇవన్నిటి వల్లనే వాళ్ళు ఈ న్యూట్రియంట్స్ వాళ్ళ డే టు డే అంటే వాళ్ళ రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ వాళ్ళు కవర్ చేయకపోవడానికి కారణమవుతుందన్నమాట. సో అందుకని బ్రేక్‌ఫాస్ట్‌లో కంపల్సరీ వాళ్ళకి ఉండవలసింది ఏంటంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. వీటి కాంబినేషన్లో మనం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా తయారు చేసేయచ్చు. ఓకే. అండ్ ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటారు. వాళ్ళు లిసనింగ్ మాత్రమే కాకుండా ప్లేయింగ్ క్లాస్ ఉంటుంది, అండ్ అప్పుడు అండ్ డాన్స్ క్లాసెస్ ఉంటాయి, రకరకాల యాక్టివిటీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి యాక్టివ్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. సో యాజ్ ఏ పేరెంట్కి ఎట్ ఏ టైం ఈ 3 ఫీడ్ చేయడం కూడా కష్టమే కదా, ఎందుకంటే ఉదయం లేవగానే హరిబరిగా రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎట్ ఏ టైం ఒకటేసారి ఫీడ్ చేయడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీలో ప్లాన్ చేసుకోవాలి, ఏ ఏజ్ పిల్లలకి ఎంతవరకు మనము ప్లాన్ చేసుకుంటే అది వాళ్ళకు సరిపోతుందంటారు? అవునండి. ముఖ్యంగా ఏంటంటే పిల్లల్లో మనం 3 కేటగిరీస్ చూస్తాం. ఒకటి టోడ్లర్స్ అంటాం, అంటే ఈ 1 ఇయర్ లోపు పిల్లలు ఉంటారు. సో ఈ 1 ఇయర్ లోపు పిల్లలకి ఏంటంటే చాలా వరకు మనం మా తల్లి పాలు ఉంటుంది, ప్లస్ సీరియల్స్ మనం అప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం వాళ్ళకి. సో అవన్నీ కూడా మల్టీగ్రెయిన్ సీరియల్స్తో, రాగి, తర్వాత ఇలా అనేక రకాలైన మనం సీరియల్స్తో, హోల్ సీరియల్స్తో చేసిన ఉగ్గు లాంటిది మనం పెడుతూ ఉంటాము. తర్వాత కొంతవరకు ఫ్రూట్స్ కానీ, జ్యూసెస్ కానీ, లేకపోతే సూప్స్ లాంటివి, అండ్ ఇలాంటివన్నీ కూడా మనం పిల్లల్లో వెజిటబుల్స్ అండ్ సీరియల్స్ మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. అలానే ఈ 1 to 3 ఇయర్స్ పిల్లలకి వచ్చేసరికి మనకి కొంచెం వాళ్ళు అప్పుడే స్కూల్కి అలవాటు అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం కొంచెం వెరైటీ ఫుడ్స్ మనం ఇవ్వాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు యూజువల్గా వాళ్ళకి కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది, పిల్లలు కొంచెం యాక్టివ్గా ఉండడం, వాళ్ళ యాక్టివిటీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటారు, అండ్ ఫుడ్ మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి మదర్స్ ఎక్కువగా కొంచెం క్రియేటివ్గా వాళ్ళకి తయారు చేయటం, లేకపోతే కొంచెం హెల్దీగా కొంచెం కలర్ఫుల్ వెజిటబుల్స్తో వాళ్ళకి లైక్ క్యారెట్స్ కానీ, బీట్రూట్స్ కానీ, లేకపోతే కొంచెం ఎక్కువ వెజిటబుల్స్ రకరకాల షేప్స్లో వాళ్ళకి తయారు చేసి పెట్టడం, ఇలాంటివన్నీ అంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఇన్ ఏ డిఫరెంట్ ఫామ్లో వాళ్ళకి తయారు చేసి ఇవ్వడం, ఎక్కువగా ఫ్రూట్స్ని వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండడం, తర్వాత మనం రెగ్యులర్గా తినే ఫుడ్స్ అంటే ఇంట్లో మనం ఏదైతే తింటుంటాం పెద్దవాళ్ళు, అవి అన్నీ కూడా వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండాలి. సో అట్లా వాళ్ళకి మోర్ వెరైటీ అండ్ అన్ని ఫుడ్స్ మనం తినే ఆహారం అన్నీ కూడా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. అన్ని టేస్ట్లు లైక్ ముఖ్యంగా కారము, ఉప్పు కానీ, లేకపోతే స్వీట్స్ కానీ, ఇట్లా మనం తినే అన్ని రకాలైన రెగ్యులర్ ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే కనుక వారు అలాంటి ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అదే మనం ఒకేసారి పిల్లల్లో చాలామంది ఏం చేస్తారంటే ఏకదమ్ ఈ స్పైసీ జంక్ ఫుడ్స్ లాంటివి, ఎందుకంటే జంక్ ఫుడ్స్ ఎక్కువగా టూ మచ్ సాల్ట్ ఉంటాయి, టూ మచ్ షుగర్, టూ మచ్ ఆయిల్. సో ఇవి ఒక్కసారి ఇంట్రడ్యూస్ అయ్యేసరికి వీళ్ళకి ఈ హోమ్ మేడ్ ఫుడ్స్ని ఇష్టపడటం అన్నది ఉండదన్నమాట. సో అందువల్ల మనం వాళ్ళకి ఇంట్లో మనం తయారు చేసే ఫుడ్స్ని ముందు అలవాటు అయ్యే వరకు మనం ఈ జంక్ ఫుడ్ వెళ్ళకుండా చూసుకోవాలి. తర్వాత అలానే కొంచెం పెద్దవాళ్ళు అంటే కొంచెం 6 ఇయర్స్ 10 ఇయర్స్ పిల్లల వాళ్ళలో వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే మనం ఎక్కువగా ప్రోటీన్ బేస్డ్ డైట్స్ అంటే ఎగ్ ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి, పాలు ఇవ్వాలి, అంటే కొన్ని ఎక్కువ వెరైటీస్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీ వేరు ఉంటుంది, వాళ్ళ చదువు కొంచెం ఎక్కువ, స్టడీ అవర్స్ ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల వాళ్ళకి ఏంటంటే నట్స్ లాంటివి, ఫ్రూట్స్ లాంటివి అలాంగ్ విత్ ద బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేయటం, దాని ద్వారా వాళ్ళకి ఏంటంటే కొంతవరకు ఈ మార్నింగ్ ఫస్ట్ 5 to 6 అవర్స్ ఏవైతే వాళ్ళకి ఉంటాయో ఆ 6 అవర్స్ వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి ఆ ఎనర్జీ సస్టైనిటీ ఉండడం కోసం మనం బ్రేక్ఫాస్ట్ని వాళ్ళకి ఇంక్లూడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే మేడం, రెగ్యులర్గా బాయిల్డ్ ఎగ్ పెట్టడం కానీ, రెగ్యులర్గా నట్స్, అలాగే బాదం, పిస్తా ఇవి ఇవ్వడం వల్ల పిల్లల్లో హీట్ ఎక్కువ అయిపోతుంది అని పేరెంట్స్ చెప్తూ ఉంటారు, అది వాస్తవమా?
సో పిల్లల్లో ఒక ఎగ్ తీసుకోవడం వల్ల హీట్ రావడం అన్నది ఉండదండి ముఖ్యంగా. ఎందుకంటే మనం దాన్ని ఎలా మేనేజ్ చేయాలన్నది చూసుకోవచ్చు. లైక్ వాళ్ళకి ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇవ్వడం డే అంతా వేడి రాకుండా ఉండడానికి, వేడి చేయకుండా ఉండడానికి. సో అందువల్ల కంపల్సరీ పిల్లల్లో బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి మార్నింగ్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో ఒక ఎగ్, ఒక చిన్న కప్పు పాలు, తర్వాత దాంతోపాటు ఒక హెల్దీ సీరియల్స్ లైక్ మనం ఇప్పుడు రాగి రోటీ అంటాము, లేకపోతే రాగి దోశ అంటాము, లేకపోతే మిల్లెట్స్తో తయారు చేసింది కానీ, లేకపోతే హోల్ గ్రెయిన్స్తో తయారు చేసిన ఏదైనా బ్రేక్ఫాస్ట్ లాంటివి. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళల్లో ముఖ్యంగా ఏంటంటే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. మదర్స్ కూడా ఏంటంటే వాళ్ళ చాయిస్ తీసుకోవాలి అండ్ ఆల్సో హెల్దీ చాయిస్ కూడా వాళ్ళకి ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. సో దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని ఇష్టపడడం ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మనం ఇష్టమైందే పెట్టాలి అని అంటే పిల్లలు ఈ రోజుల్లో వినరు కదా. సో అందుకని వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎలా ఇష్టపడతారో వాళ్ళకి తగినట్టుగా ఇప్పుడు చాలా వరకు నూడిల్స్, పాస్తాలు ఇష్టపడుతుంటారు. సో అలాంటి టైప్లో దాంట్లోనే ఎక్కువ మిల్లెట్స్తో తయారు చేసినవి, లేకపోతే దాన్ని కూడా మనం చాలా వరకు హెల్తీగా తయారు చేసి ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళు ఇష్టపడే బ్రేక్ఫాస్ట్లోనే కొంతవరకు మనం ఎగ్ ఇంక్లూడ్ చేయటం, లేకపోతే మిల్క్ ఇంక్లూడ్ చేయటం, ఫ్రూట్ ఒకటి ఇంక్లూడ్ చేయటం, ఇట్లా దాన్ని మెయిన్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ మోర్ న్యూట్రిషియస్ అనమాట. సో అప్పుడు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో పిల్లలు కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేయాలి. దాంట్లో కంపల్సరీ ఎగ్, మిల్క్ అన్నది చాలా వరకు అంటే ఎగ్ వేడి చేస్తుంది, ఇవన్నీ కూడా అందరూ పిల్లలకి అలాంటివి ఉండవు కాబట్టి కంపల్సరీ పిల్లల్లో ఎగ్ తినని పిల్లలు ఉంటారు. అంటే వెజిటేరియన్ ఉన్నారనుకోండి ఫ్యామిలీస్, వాళ్ళు కొంచెం స్ప్రౌట్స్ కానీ, లేకపోతే బాయిల్ చేసిన ఇవి శనగలు, బొబ్బర్లు లాంటివి అలాంటివి కూడా వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసి పెట్టవచ్చు. ఓకే మేడం, కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. కామెంట్ చూద్దాము. మా పిల్లలు కేవలం ఓన్లీ చికెన్ మాత్రమే ఎక్కువగా తింటూ ఉంటారని అడుగుతున్నారు. అంటే ఎక్కువగా చికెన్ తినడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? ఎక్కువగా అంటే ఏదైనా మోడరేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, పిల్లలు నాన్ వెజ్ పెట్టడం కానీ, లేకపోతే ఒకవేళ దే వాంట్ టు ఈట్ ఎగ్, లేకపోతే చికెన్ ఆర్ ఫిష్ ఏదైనా, కాకపోతే వాళ్ళకి వెరైటీ ఇంక్లూడ్ చేయటం ఇంపార్టెంట్. సో చికెన్ తింటున్నారు కదా అని దాన్ని చికెన్ని ఎవ్రీడే ఫ్రైడ్ చికెన్స్, లేకపోతే ఈ కేఎఫ్సి చికెన్స్, లేకపోతే ఇట్లా ఎక్కువ డీప్ ఫ్రైడ్ చికెన్స్ లాంటివి పెట్టకుండా దాన్ని హెల్దీ వేగా చేసి పెట్టడానికి మనం ట్రై చేయాలి. సో దాన్ని కూడా ఒక పద్ధతిలో మనము హెల్దీ ప్రాసెస్లో కనుక చేస్తే కనుక పిల్లలకు కూడా అది ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా, ఎందుకంటే యూజువల్గా నాన్ వెజ్ వచ్చేసరికి మనం ఏంటంటే మన ఇండియన్ కుకింగ్లో స్పైసీ లేకుండా తినాం కదా. సో కొంచెమన్నా మసాలా ఉండాలి, లేకపోతే కొంచెం దాన్ని ఫ్రై చేయాలి. సో ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా వరకు ఏంటంటే టూ మచ్ సాల్టీ ఫుడ్స్కి తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో అందుకని ఈ బయట దొరికే చికెన్స్ కాకుండా ఇంట్లో మనం తయారు చేసి చికెన్ సూప్ లాగా, చికెన్ ప్యాటీస్, లేకపోతే చికెన్ కబాబ్స్ లాగా అట్లా డిఫరెంట్ వెరైటీస్ చేసి హెల్దీగా వాళ్ళకి ఇవ్వగలిగితే కనుక దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఇన్ హ్యావింగ్ డైలీ చికెన్ ఆల్సో. ఓకే మేడం, నెక్స్ట్ కామెంట్ చేస్తారు ఏంటి అంటే మా పిల్లలు ఓన్లీ ఫ్రూట్స్ ఎక్కువగా తినరు, వెజిటేబుల్స్ ఎక్కువగా తినరు, బయట జంక్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు, బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ ఇలాంటి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, దానివల్ల మోషన్ ప్రాబ్లం, గట్ హెల్త్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని అడుగుతున్నారు. అవునండి, ముఖ్యంగా వాళ్ళ ఆహారంలో తప్పకుండా ఈ ఫైబర్ అన్నది ఇంక్లూడ్ చేయాలి. సో ఫైబర్ ఇంక్లూడ్ చేయకపోతే కనుక వాళ్ళకి డెఫినెట్లీ కాన్స్టిపేషన్ రావటం, లేకపోతే సరైన డైజెషన్ లేకపోవడం, చాలామంది పిల్లల్లో మనం ఈరోజు చూస్తున్నాము గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా చిన్న ఏజ్లోనే వాళ్ళల్లో ఈ ఇండైజెషన్ రావడం వల్లనే వాళ్ళకి తిన్న న్యూట్రియంట్స్ కూడా అవి సరైన అబ్జార్ప్షన్ లేకపోవడం వల్ల వాళ్ళలో ఈ న్యూట్రియంట్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీస్, కాల్షియం డెఫిషియన్సీస్ ఇలాంటివన్నీ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో అందువల్ల గట్ హెల్తీగా ఉండాలి అని అంటే పిల్లల్లో తప్పకుండా వాళ్ళు ఏదైనా ఒక ఫ్రూట్ కంపల్సరీ తీసుకోవాలి. సో యాజ్ ఎ పేరెంట్స్ మనం ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. సో సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేయొచ్చు. వాళ్ళు ఈ సీజన్లో మనకి ఎక్కువగా దొరికే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వారు మనం ఇంట్లో వాటిని ఎక్కువగా అవైలబుల్ చేసి ఉంచాలి. మనం జంక్ ఫుడ్ ఎక్కువ అవైలబుల్ చేస్తే తప్పకుండా వాళ్ళు జంక్ ఫుడ్నే చూస్ చేస్తారు. సో అలా కాకుండా మనం హెల్దీ ఫ్రూట్స్ వాళ్ళు చూస్ చేస్తే వాళ్ళకి ఒక కొంచెం వాళ్ళకి అప్రిషియేట్ చేయటం, ఎంకరేజ్ చేయటం పేరెంట్స్గా, లేకపోతే ఎక్కువ ఫ్రూట్స్ మనం ఇంట్లో వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా చూడటం, ఈ సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవడం. సో ఇవి చేస్తే కనుక తప్పకుండా వాళ్ళు ఆ ఫ్రూట్స్ తినడం అన్నది మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేయడం చాలా ఇంపార్టెంట్. సో అది ఫ్రూట్స్తో పాటు వెజిటబుల్స్
సాలడ్స్ రూపంలో, సూప్స్ రూపంలో, అలా వెజిటబుల్ కూర ఎక్కువ తినడం కూడా అలవాటు చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. అండ్ కొంతమంది పిల్లలకి పెరుగు కర్డ్ ఎక్కువగా ఫీడ్ చేస్తే మంచిది, గట్ హెల్త్కి మంచిది, అండ్ స్టమక్ పెయిన్ కూడా రాకుండా ఉంటుందని చెప్తూ ఉంటారు. కొంతమంది సాల్ట్ వేసుకొని తింటూ ఉంటారు, కొంతమంది షుగర్ వేసుకొని తింటూ ఉంటారు. ఈ రెండిట్లో ఏ విధంగా తిన్నా ఓకేనా, లేకపోతే ఓన్లీ సాల్ట్తోనే తినాలి అట్లా ఏమైనా ఉంటుందా? అట్లేం లేదండి. కర్డ్ ఎనీవే ఇట్ ఈస్ గుడ్. ఓకే. ఎందుకంటే పెరుగు, మజ్జిగ ఇవన్నీ కూడా చాలా వరకు ప్రోబయాటిక్గా పనిచేస్తాయి కాబట్టి వాళ్ళ డైజెషన్కి చాలా వరకు మంచిది. అండ్ పిల్లలు అవి ఇష్టంగా తింటే వాళ్ళకి అది ఇవ్వడం చాలా మంచిది. డేలో తప్పకుండా దాన్ని ఇంక్లూడ్ చేయడం, ఐదర్ ఇన్ ద కర్డ్ ఫామ్ ఆర్ బటర్ మిల్క్, లేకపోతే ఈవినింగ్ టైంలో కానీ, లేకపోతే మార్నింగ్ లంచ్తో ప్రాపర్ లంచ్లో కానీ, అట్లా ఏదో ఒక టైంలో కంపల్సరీ అది ఇంక్లూడ్ చేయటం మంచిది. ఐదర్ విత్ సాల్ట్ ఆర్ షుగర్. పిల్లలకి మెయిన్ ఏంటంటే దాన్ని తినడం అన్నది వాళ్ళకి అలవాటు చేయడమే చాలా ఇంపార్టెంట్. ఓకే. మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఆయన కూడా కామెంట్ పెట్టారు అడగమని. సో అడుగుతున్నాను ఏంటంటే 10 months బేబీకి సెరల్స్ ఫీడ్ చేసేటప్పుడు అప్పుడే మిల్క్ నుంచి సెరల్స్ స్టేజ్కి వస్తారు కాబట్టి ఫీడింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండాలి, దాంట్లో అన్నీ ఇంక్లూడ్ అవుతున్నాయా లేదా అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలంటారు? సో అవునండి, ముఖ్యంగా ఏంటంటే మనము ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ద ఫస్ట్ 6 months అంటాం. సో బేబీకి మదర్స్ మిల్క్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఫస్ట్ 6 months ఉంచాలి. కానీ కొంతమంది అండర్ వెయిట్ పిల్లలు కానీ, లేకపోతే కొంచెం ప్రీమెచ్యూర్ కిడ్స్ ఉంటారు, ఎవరైతే ఫీడింగ్ సరిగ్గా సరిపోకపోదో వాళ్ళకి ఈ ఎక్స్ట్రా సీరియల్స్ అన్నవి మనం కొంచెం ఎర్లీగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. 5th month నుంచే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారనమాట. సో అందువల్ల వాళ్ళకి ఏంటంటే మనం ఏ ఫుడ్ అయినా ఇంక్లూడ్ చేసేటప్పుడు చంటి పిల్లలకి ముఖ్యంగా వారికి చాలా తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మన పిల్లలకి ఏ ఫుడ్ ఎలర్జీ ఉన్నది, లేకపోతే ఈ ఫుడ్ పడుతుందా లేదా, లేకపోతే ఇది ఇంకా డైజెషన్ అవుతుందా లేదా అన్నది మనం చెక్ చేయాలి. కాబట్టి పిల్లలకి ముఖ్యంగా ఏంటంటే ఒక ఇంట్రడ్యూసింగ్ న్యూ ఫుడ్స్ అన్నది 1 food at a time. లైక్ ఇప్పుడు ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయాలంటే సాఫ్ట్ ఫ్రూట్స్ లైక్ జ్యూస్ ఫామ్లో ఫస్ట్ క్లియర్ జ్యూస్ లాగా, లేకపోతే కొంచెం పల్పీ లాగా యాడ్ చేయడం, అట్లా స్లోగా 1 spoon to 2 spoons 3 spoons అట్లా స్లోగా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలన్నమాట. అలానే సీరియల్స్ ఇంక్లూడ్ చేసేటప్పుడు వాళ్ళకి డిఫరెంట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సీరియల్ వాళ్ళకి యాడ్ చేయొచ్చు. లైక్ ఒకరోజు రాగి పారిజ్ లాగా ఇవ్వచ్చు, ఒకరోజు ఉగ్గులాగా ఇవ్వచ్చు, ఒకరోజు గోధుమ అది బొంబాయి రవ్వ లాగా ఇస్తూ ఉంటారు. అట్లా డిఫరెంట్ వెరైటీస్ మనం డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ సీరియల్స్తో వాళ్ళకి బాగా సాఫ్ట్గా కుక్ చేసి మ్యాష్ చేసి పిల్లలకి ఫస్ట్ 1-2 spoonstోనే ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. అంటే ఒకేసారి ఒక ఫుల్ కప్ తింటున్న పిల్లలకి తెలియక వాళ్ళు తినేస్తూ ఉంటారు. సో పిల్లలు తింటున్నారు కదా అని మన పేరెంట్స్ హ్యాపీగా ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు. ఆ ఓవర్ ఫీడింగ్ వల్ల వాళ్ళకి ఇండైజెషన్ వస్తుంటుంది, దానివల్ల డయేరియాస్ రావచ్చు. అండ్ దానివల్ల కంప్లీట్ మా బాబుకి ఈ ఫుడ్ పడట్లేదు కాబట్టి కంప్లీట్ మానేస్తూ ఉంటారు. సో అలా కాకుండా స్లోగా ఇంట్రడ్యూస్ చేసి దాన్ని రెగ్యులర్గా వాళ్ళకి ఆన్ అండ్ ఆఫ్ ఆ ఫుడ్ని టేస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. సో అట్లా చేస్తే కనుక డెఫినెట్లీ వాళ్ళకి ఆ పర్టికులర్ టేస్ట్కి వాళ్ళు అలవాటు పడి స్లోగా వాళ్ళు దాన్ని తీసుకోవడం అలవాటు పడుతుంది. అందుకని ఈ ఇంట్రడ్యూసింగ్ వచ్చేసి వాళ్ళకి విదిన్ 6 months నుంచి 9th month లోపల వాళ్ళకి ఫ్రూట్ ఇంక్లూడ్ చేయొచ్చు. తర్వాత సీరియల్స్ ఇంక్లూడ్ చేయటం, ఎగ్ కూడా ఇంట్రడ్యూస్ చేసి 7th month నుంచి. అండ్ మదర్స్ మిల్క్ కంటిన్యూ చేస్తూనే ఈవెన్ టాప్ మిల్క్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఆల్సో వాళ్ళకి వెజిటబుల్స్ లాగా మ్యాష్డ్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేయడం, అట్లా అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ పిల్లలకి ఎంత తొందరగా మీరు అవి ఇంట్రడ్యూస్ చేస్తారో వారికి ఆ టేస్ట్ అలవాటు పడి కొంచెం అదే టైప్లో వాళ్ళు తినడానికి ఇష్టపడటం కూడా ఉంటుంది కొంచెం పెద్ద అయినా కూడా. సో అందువల్ల వాళ్ళకి పిల్లల్లో మనం తప్పకుండా సీరియల్స్ పెట్టాలి. అండ్ స్లో ఇంట్రడక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ప్రతి పేరెంట్లో ఉండే కామన్ డౌట్ ఏంటి అంటే మా పిల్లలు ఎంత తిన్నా కూడా చబ్బీగా అవ్వట్లేదు, సో యాక్టివిటీలో మాత్రం బాగానే ఉంటున్నారు, మరి వీళ్ళు ఇంతేనా లేదంటే ఇంకేదైనా మనం ఫీడ్ చేయాల్సిన అవసరం ఉందా డౌట్ పడుతూ ఉంటారు. మీరేం చెప్తారు దీనికి? సో మెయిన్ పేరెంట్స్కి మనం చెప్పగలిగింది ఏంటంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఏ డిఫరెంట్ చైల్డ్. ఓకే, మన చైల్డ్ లాంటి ప్రపంచంలో ఎక్కడ ఉండరు కూడా. సో అందువల్ల మన పిల్లల్ని మనం వేరే పిల్లలతో కంపేర్ చేయటం అన్నది చేయకూడదు.
ఓకే. సో ఎందుకంటే వాళ్ళ డైజెషన్ ప్రాసెస్ బట్టి, వాళ్ళ జెనెటిక్ దీన్ని బట్టి, వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చే హెరిడిటీని బట్టి పిల్లల్లో వాళ్ళ యొక్క అలవాట్లు ఉంటాయి కాబట్టి, మన పిల్లలకి మనం ఇస్తున్న ఆహారం ఎంతవరకు వాళ్ళు తింటున్నారు అండ్ యాజ్ ఎ పేరెంట్గా మనకి తెలుస్తుంది పిల్లల యాక్టివిటీ ఎలా ఉంది, వాళ్ళ నిద్ర ఎలా ఉంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు, ఎంత క్వాంటిటీ వాళ్ళు తినగలుగుతున్నారు. సో దీన్ని బట్టి మనం పిల్లలు యాక్టివ్గా ఉన్నారా లేదా, మన పిల్లలు చురుగ్గా ఉన్నారు, యాక్టివ్గా తిరుగుతున్నారు, వాళ్ళు సన్నగా ఉన్న అండర్ వెయిట్ ఉన్నా కూడా మనం వరి అవ్వాల్సింది ఏం లేదు. ఒకవేళ మన పిల్లలు యాక్టివ్గా లేరు, చాలా నీరసంగా ఉండడం, లేకపోతే ఎక్కడ వాళ్ళు యాక్టివిటీగా ఎక్కడ తిరగకపోవడం, ఎనీ యాక్టివిటీస్కి వెళ్ళకపోవడం, సో ఇలా ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా ఫుడ్ తినగానే వామిటింగ్ అవ్వడం, కొంచెం ఎక్కువ తినగానే ఇలాంటివి ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే కనుక దెన్ మనం పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేసి బాబుకి ఏమైనా ఇండైజెషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా అన్నది మనం తెలుసుకోవాలి. అంతేగాని అదే ఏజ్ గ్రూపు మా పక్కన వాళ్ళ పిల్లలు కొంచెం హెల్దీగా ఉన్నారు, మన బాబు హెల్దీగా లేరు అన్నది ఆ కంపారిజన్ అన్నది మనం ఎప్పుడు చేయకూడదు. ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఎవరిలో చూసినా కూడా స్టమక్ పెయిన్ అనేది కంప్లైంట్ ఎక్కువగా చేస్తున్నారు. అండ్ కాళ్ళు గుంజడం కానీ, చేతులు గుంజడం కానీ, బాడీ పెయిన్స్ చూస్తూ ఉన్నాం. ఇంత చిన్న ఏజ్లోనే ఈ బాడీ పెయిన్స్ ఏంటి అని చెప్పేసి ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటారు పేరెంట్స్. సో విటమిన్ డి డెఫిషియన్సీ అని వాళ్ళే అనుకుంటూ ఉంటారు. అసలు ఈ ప్రాసెస్ అంతటికి ఏంటి కారణం? సో ఎదిగే పిల్లల్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళకి మన మ్యాక్సిమం న్యూట్రియంట్స్ వాళ్ళకి అందుతున్నాయా లేదా అన్నది మన ఆహారం ద్వారా తెలుసుకోవాలి, చూసుకుంటూ ఉండాలి. సో వాళ్ళు కనుక తప్పకుండా డైలీ పాలు తాగటం, ఎగ్ తినటం, ఇలాంటి నట్స్ లైక్ నట్స్ అండ్ సీడ్స్, తర్వాత ఈ నువ్వులు, తర్వాత పల్లీలు, బెల్లము, ఇవన్నీ కూడా చాలా హెల్దీ ప్రోటీన్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఐరన్, కాల్షియము ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఇలా 3 పూట్ల వాళ్ళు అన్నం తినడం కానీ, లేకపోతే చపాతీ తినడం, ఇవన్నీ కూడా వాళ్ళ రెగ్యులర్ మీల్స్ కనుక ఉంటే మ్యాక్సిమం వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ వాళ్ళ ఆహారం ద్వారానే లభిస్తాయి. ఎప్పుడైతే పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినట్లేదు, బ్రేక్ఫాస్ట్ని వీళ్ళు రీప్లేస్డ్ విత్ సమ్ నూడిల్సో, లేకపోతే సమ్ బ్రెడ్సో, లేకపోతే పాస్తాతోనో, లేకపోతే ఫ్రూట్స్ అసలు తినని పిల్లలు, లేకపోతే లంచ్ కూడా క్వాంటిటీ సగం బాక్సెస్ రిటర్న్ తెస్తూ ఉంటారు కొంతమంది, బ్రేక్ఫాస్ట్ తినరు, సో డిన్నర్ సరిగ్గా చేయరు, ఎక్కువ జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. సో ఇలాంటి పిల్లల్లో కంపల్సరీ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అన్నవి ఉంటాయన్నమాట. లైక్ కాల్షియం డెఫిషియన్సీ వెరీ కామన్ పిల్లల్లో, ఎందుకంటే వాళ్ళు సరైన పాలు తీసుకోకపోవడం, తర్వాత సరైన కాల్షియం రిచ్ ఫుడ్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోకపోవడం జరుగుతుంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఈ న్యూట్రియంట్ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉన్నా కానీ, లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కానీ పిల్లలు తొందరగా కాళ్ళు నొప్పులు అనడం, లేకపోతే ఇండైజెషన్, ఈ జంక్ ఫుడ్ అంటే హై సాల్టెడ్ ఫుడ్స్, ఇప్పుడు మనం ఒక లేస్ ప్యాకెట్లో ఉండే సాల్ట్ హై సాల్ట్ ఉంటుంది, పిల్లలు ఏం చేస్తారు ఒక లేస్ ప్యాకెట్ కంప్లీట్ తినేస్తూ ఉంటారు. అంటే ఒకేసారి అంత క్వాంటిటీ ఆఫ్ సోడియం పిల్లల్లోకి వెళ్ళడం వల్ల వారిలో చాలా వరకు ఈ ఫుడ్ క్రేవింగ్స్ తగ్గిపోవడం, దాంతో వాళ్ళు ఆ చిప్స్ ప్యాకెట్స్తోనే రోజంతా ఉండటం జరుగుతుంది. సో దానివల్ల మ్యాక్సిమం న్యూట్రియంట్స్ వాళ్ళకి అందకపోవడం జరుగుతుంటుంది. అండ్ ఇలాంటి హై సాల్ట్ ఫుడ్స్ వాళ్ళు చిన్న ఏజ్లో ఎక్స్పోజ్ అవ్వటం వల్ల తొందరగా చిన్న ఏజ్లోనే వాళ్ళకి హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ఇండైజెషన్స్, కడుపు నొప్పి అన్నది కూడా అందుకే హై సాల్ట్ కంటెంట్ ఫుడ్స్, హై షుగరీ ఫుడ్స్, హై ఫ్యాటీ ఫుడ్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇండైజెషన్ కలిగించే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అందువల్ల ఇవన్నీ కూడా మనం గమనించుకొని వాళ్ళు ఎంత క్వాంటిటీ ఆఫ్ జంక్ ఫుడ్ తింటున్నారు, ఎంత క్వాంటిటీ ఆఫ్ హోమ్ మేడ్ ఫుడ్ తింటున్నారు, ఇవన్నీ మనం గమనించుకుంటే కనుక దాని ద్వారా పిల్లల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దానికి మనం డాక్టర్స్ ద్వారా కన్సల్ట్ అయ్యి మనం చూయించితే బెటర్. ఓకే మేడం, కామెంట్లో అడుగుతున్నారు లంచ్ బాక్స్లో సమోసాలు, మ్యాగీ పెట్టొచ్చా అని. సో అదే మనం ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఈ రోజుల్లో పేరెంట్స్ కూడా చాలా వరకు వారికి ఈ హోమ్ మేడ్ ఫుడ్స్ ఇవ్వడం అన్నది తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళు వర్కింగ్ అయిపోవడం, సో బోత్ ద పేరెంట్స్ వర్క్ అవ్వడం వల్ల పిల్లలకి చాలా వరకు బిస్కెట్ ప్యాకెట్స్, లేకపోతే ఈ ప్యాక్డ్ నూడిల్స్ లాంటివి, లేకపోతే ఇట్లాంటివి ఎక్కువ మనం పంపిస్తాం. ఎందుకంటే పిల్లలు కూడా అవే తింటున్నారు, ఇష్టంగా తింటున్నారు అని అవే పెడుతూ ఉంటారు. సో అందువల్ల తప్పకుండా పిల్లలకి హెల్దీ ఫుడ్స్, హోమ్ మేడ్ ఫుడ్స్ లైక్ అట్లీస్ట్ వాళ్ళు చపాతీ విత్ సమ్ ఎగ్ ఆమ్లెట్ కానీ, స్క్రాంబుల్డ్ ఎగ్స్ లాంటివి చేసి ఇవ్వడం, లేకపోతే ఏదైనా కొంచెం వెజిటబుల్స్ బేస్డ్ కర్రీస్ లాంటివి ఇవ్వడం. ఈ సమోసాస్ ఇవన్నీ కూడా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ డెఫినెట్లీ దే ఆర్ నాట్ గోయింగ్ టు రీప్లేస్ ద హెల్దీ ఫుడ్.
సో అందువల్ల అలాంటి ఫుడ్స్ ఇస్తే కనుక డెఫినెట్లీ మన పిల్లలకి న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అన్నవి కామన్గా వస్తూ ఉంటాయి. అండ్ ఇది కంటిన్యూ అయితే వాళ్ళు ఇన్ ఫ్యూచర్ దే విల్ ఎండ్ అప్ ఇన్ డయాబెటీస్, ఇంకా అనేక రకాలైన ఈ మెటబాలిక్ ప్రాబ్లమ్స్తో వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అందువల్ల అలాంటి ఫుడ్స్ కాకుండా హెల్దీ ఫుడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తే చాలా వరకు మంచిది. ఓకే. అండ్ పిల్లల్లో వచ్చేసి తప్పకుండా పానీపూరి తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో అలా తినడం వల్ల పిల్లలకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు, వాస్తవమేనా? అంటే క్యాన్సర్ వీటి వల్ల వస్తుందని మనం చెప్పడానికి లేదు. అనేక రకాలైన రీజన్స్ ఉన్నాయి క్యాన్సర్ రావడానికి. బట్ ఇట్ మైట్ బీ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనం క్యాన్సర్కి ఫస్ట్ లైఫ్ స్టైల్ అంటాము, మనం తినే హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, వీటిలో ఏదైనా కూడా క్యాన్సర్కి లీడ్ చేయొచ్చు. కానీ ఓన్లీ ఇవి తినడం వల్ల వస్తుందని మనం చెప్పలేం. కానీ బట్ ఎనీవే ఈ పానీపూరి కానీ వాట్ ఎవర్ ద అవుట్ సైడ్ ఈ బ్రేక్ఫాస్ట్లు ఏవైతే ఉంటాయో, సో లైక్ స్నాక్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా అన్హైజీనిక్ కండిషన్స్లోనే ప్రిపేర్ అవుతాయి. సో దే ఆర్ నాట్ హోమ్ మేడ్ కాదు, అండ్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ వెరీ హెల్దీ కండిషన్స్లో ప్రిపేర్ అవ్వకపోవచ్చు. ఈవెన్ వాళ్ళు హెల్దీ వాళ్ళు యూజ్ చేసే వాటర్ కూడా ఈ మధ్య వాళ్ళు ఏమంటున్నారు, మేము బిస్లరీ వాటర్ వాడుతున్నాము, తర్వాత చాలా వరకు మేము గ్లౌజులు వేసుకుంటున్నాము, ఇవన్నీ అంటారు. కానీ దట్ పానీపూరి బండి ఈజ్ ఆన్ ద రోడ్. సో ఎంత డస్ట్, ఎంత పొల్యూషన్, ఎంత ఆ వాటర్ కూడా ఎక్స్పోజ్ అయి పెడుతుంటారు. సో ఇవన్నీ కూడా ఆ ఫుడ్ మెటీరియల్ మీద పడుతూ ఉంటుంది. అండ్ దే ఆర్ ఈటింగ్ అవుట్ సైడ్ కాబట్టి డెఫినెట్లీ ఆ కంటామినేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అందువల్ల ఇలాంటి జంక్ ఫుడ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి చాలా మోడరేషన్లో మన పిల్లలు వాటికి ఎక్స్పోజ్ అయ్యేలాగా చూడటం. ఇంట్లో తయారు చేసేవి స్నాక్స్, మనకి ఎన్నో హెల్దీ స్నాక్స్ ఉన్నాయి. మన ఇండియన్ ట్రెడిషనల్, మన తెలంగాణ, ఆంధ్ర మనకి ఇంట్లో తయారు చేసే చాలా స్నాక్స్ ఉన్నాయి కదా. సో వాటిని ఎక్కువ మనం అవైలబుల్ చేయాలి పిల్లలకి. సో అప్పుడు వాళ్ళు అవి ఎక్కువగా ఇష్టపడే ఛాన్సెస్ ఉంటుంది. మనం అవి ఇంట్లో లేకపోతే డెఫినెట్లీ దే విల్ ఆస్క్ ఫర్ చిప్స్, లేకపోతే కూల్ డ్రింక్స్ అని, లేకపోతే ఇట్లాంటి పానీపూరి, సమోసా, బజ్జీ ఇవన్నీ అడుగుతుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎంత హెల్దీ ఫుడ్ ఫీడ్ చేసినా కూడా ఒక 10 days హెల్దీ ఫుడ్ ఫీడ్ చేసిన తర్వాత లాస్ట్ 11th day వచ్చేసి మన జంక్ ఫుడ్ ఇచ్చినా, కూల్ డ్రింక్స్ ఇచ్చినా కూడా తప్పకుండా డ్యామేజ్ చేస్తుంది బాడీని, గట్ హెల్త్ని అని అంటూ ఉంటారు. ఇది వాస్తవమేనా? అది పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మనము ఎలా వాళ్ళని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి మన హెల్దీ ఫుడ్ వైపు? అంటే పిల్లల్లో మనం చిన్నప్పటి నుంచి ఆ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అన్నవి ముఖ్యంగా మనం ఫస్ట్ 1, 2, 3 years నుంచే మనం స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఇయర్ నుంచి 3 years లోపే పిల్లలకి మనం ఎప్పుడైతే మీల్ టైమింగ్స్ పెట్టడం, తర్వాత ఈ హెల్దీ ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేయడం, ఇలాంటివి చేస్తే వాళ్ళు ఎక్కువగా జంక్ ఫుడ్ సైడ్ వాళ్ళంతా ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు మనం చూస్తుంటే కనుక ఈ ఫస్ట్ ఇయర్ 1 year 2 years నుంచే మనం పెట్టపోయిన ఇంటికి వచ్చిన వాళ్ళ చుట్టాలు కానీ, లేకపోతే పక్కింటి వాళ్ళు ఏదో బర్త్డే అని చాక్లెట్స్ పెట్టడం. సో ఇట్లా దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్డ్ ఇన్ మెనీ వేస్. ఈవెన్ పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉన్నా కూడా దే గెట్ ఎక్స్పోజ్డ్ బై సీయింగ్ టీవీ యాడ్స్ చూడడం, లేకపోతే ఇంకా ఏదో రకాలుగా వాళ్ళు ఆ జంక్ ఫుడ్ని వాళ్ళు చూడటం. సో అట్రాక్షన్, మెయిన్ థింగ్ ఏంటంటే ఆ కలర్ఫుల్ అండ్ ద ప్రజెంటేషన్ వల్ల పిల్లలు ఎక్కువ దాన్ని ఇష్టపడుతూ ఉంటారు. సో అందువల్ల మెయిన్ మనం ఏం చేయాల్సి అంటే పిల్లలకి మనం అదొక వన్స్ ఇన్ ఏ వైల్, అంటే నాట్ రెగ్యులర్గా దాన్ని అవైలబుల్ ఉండకూడదు. సో దాన్ని ఎంత తక్కువ వారికి దాన్ని ఎక్స్పోజ్ అవ్వకుండా హెల్దీ ఫుడ్ని వాళ్ళు ఇంట్లో తయారు చేసే ఫుడ్స్ని వాళ్ళు ఎక్కువగా ఇస్తూ ఉంటే కనుక డెఫినెట్లీ వాళ్ళకి జంక్ ఫుడ్కి అంత ఎక్కువగా, చాలామంది నాకు కొంతమంది పేరెంట్స్ వస్తుంటారు, మా బాబు అస్సలు చాక్లెట్స్, స్వీట్స్ తినరండి, అసలు బయట ఫుడ్ అసలు తినరా అనే చెప్తుంటారు. సో అలాంటి పిల్లలు చాలా వరకు ఏంటంటే వాళ్ళు ఆ ఫుడ్కి చిన్నప్పటి నుంచి ఎక్స్పోజ్ అవ్వకపోవటం వల్ల మేబీ వాళ్ళు ఇష్టం ఉండకపోవచ్చు. సో అందువల్ల జంక్ ఫుడ్ని తక్కువ ఎక్స్పోజ్ అయ్యేలాగా చూడడం అన్నదే పేరెంట్స్ యొక్క మెయిన్ ఇదనమాట. సో వాళ్ళు కనుక ప్రతిరోజు ఈవినింగ్ మా పిల్లలు ఏం తినలేదు కదా, పొద్దున్న లంచ్ తినలేదు కదా అని బిస్కెట్ ప్యాకెట్స్ లాంటివి ఇంట్లో పెట్టడం, లేకపోతే చిప్స్ లాంటివి ఇంట్లో పెట్టడం, ఇలాంటివి చేస్తే తప్పకుండా వాళ్ళు దాన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారనమాట. సో అందుకని వన్స్ ఇన్ ఏ వైల్ దే కెన్ గివ్ అంతే. జంక్ ఫుడ్ పెట్టడం వల్ల అది ఎంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది, అండ్ హెల్తీ ఫుడ్ ఏది పెట్టాలి అనే దానికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
సో చూసారు కదండి, చాలా మంది పేరెంట్స్ ఈజీగా అయిపోతుందని చెప్పేసి పిల్లలు ఫుడ్ తినట్లేదని చెప్పేసి జంక్ ఫుడ్ పెడుతూ ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదండి. ఎక్కువగా హెల్దీ ఫుడ్ పెట్టడానికి పిల్లలకి అలవాటు చేసుకోండి. సో ఇది వాళ్ళ హలో డాక్టర్. మళ్ళీ కలుద్దాం. నమస్తే.